కట్ చేయొద్దండి, ఇది కూడా కలిపేయండి. మీడియా వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే కుదరదు. నెగిటివ్ రివ్యూస్ రాసే కొంతమంది బోగ్గాళ్ళు ఉన్నారు. బోట్స్ వాళ్ళకి ఫేసులు కూడా లేవు, వాళ్ళు బోట్స్తో ఆపరేట్ చేస్తున్నా ఎలా చేస్తున్నా నాకు తెలీదు. బోగ్గాళ్ళు వాళ్ళు. మీరు సినిమా తీయాలని వచ్చి చేతకాక ఎవడో ఛానల్లో కూర్చొని రివ్యూలు రాస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గువ్వ పగులుద్ది. వన్ సైడ్గా మాడితే తాట తీస్తా, ఛానల్కి వచ్చి మరీ తాట తీస్తా, ఏదో ఒక రోజు తెలుస్తారు. అర్థమవుతుందా? మా ఫ్యాన్స్కి దొరికినా సరే తుక్కు లేపుతారు మిమ్మల్ని. ఎందుకంటే బొమ్మ చూడండి, నిజాయితీగా రాయండి. కష్టాన్ని మీరు చేయలేక ఆ ఫీల్డ్లోకి వెళ్ళారు, చేసేవాడిని సపోర్ట్ చేయండి. నీకు రియాలిటీ కావాలంటే నేను రియల్గానే తీసా. నా సినిమా గురించి కాదు ఇదంతా, వేరే వాళ్ళ సినిమాల గురించి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. నేను ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ప్రతి వారం చాలా సినిమాలు కిల్ అవుతున్నాయి కేవలం మీ రివ్యూస్ వల్ల. నాట్ అట్ ఆల్ కరెక్ట్. వన్ సైడ్ గేమ్ ఆడితే మటుకు తాట తీస్తా. ఏ సినిమాకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను నిలబడతా, గట్టిగా ఉంటా చెప్తున్నా. ఎందుకంటే చిన్న సినిమాలు చాలామంది బాధపడుతున్నారు మీరు రాసే నెగిటివ్ రివ్యూల వల్ల. మీకు రియాలిటీ కావాలనుకుంటే డాక్యుమెంటరీస్ చూసుకోండి వెళ్ళి. డాక్యుమెంటరీలో రియలిస్టిక్ ఉంటుంది, ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి. సినిమా అంటే ఏంది సినిమా అంటే? ఊహాజనితం, అబౌ ద బార్ లెవెల్, బ్లిస్సు, ఉల్లాసం, ఉత్సాహం. స్క్రీన్ పైన ఆర్టిస్ట్ ఏదైనా పండిస్తే దానికి వీడు ఫీల్ అవుతాడు. కింద ఆర్టిస్ట్ ఫీల్ అయ్యి ఈ కింద ఆడియన్ కూడా ఫీల్ అయ్యి ఎమోషనల్ పండుతుంది. దానికి ఒక ఆనందంతో దానికోసం 3 గంటలు టైం స్పెండ్ చేసి ఎగ్జైట్మెంట్ ఎంజాయ్ చేస్తాడు. అది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా రివ్యూస్? మీరు ఎవడైనా నెగిటివ్ కమెంట్ పెట్టేవాడికి ఒకటే చెప్తున్నా, మీరు దమ్ముంటే మీ ఫేస్ పెట్టండి. అండ్ ఆల్సో నా దగ్గరకు వచ్చి మాట్లాడండి, నేను చెప్తా. బుద్ధి ఉండాలి రా. ఒక సినిమా చేసినప్పుడు మాట్లాడడానికి బాగుంటే పర్వాలే, మీరు చెప్పిన దానికి న్యాయబద్ధంగా ఉంటే అప్రిషియేట్, నేను నేర్చుకుంటా. నీ మొఖాన లైట్ సరిగా ఉండదు, నువ్వు రివ్యూ చెప్తావు. సినిమాలో లైట్ బాగాలేదంటావు. నీ మొఖాన నువ్వు పెట్టుకునే లైటే బాగుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ చెప్పేవాళ్ళు కొంతమంది ఎంతవరకు కరెక్ట్? పెద్దవాళ్ళు మీరు గమనించి చెప్పండి. ప్రజలారా, ఈ విషయం ప్రజలారా ప్రతిదీ గమనించండి. మీరు గమనించి మీరు చెప్పండి. వాడి మొఖాన రివ్యూ లైటే బాగుండదు, ఓడు మళ్ళీ సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతాడు. కాదురా, మీకు సినిమా గురించి ఏం తెలుసురా రివ్యూ చెప్పే వాళ్ళకి? ఏ ఊర్రా మీరు? అసలు ఏ ఊర్రా, ఏ జాతిరా మీది? సినిమాకి మీకు ఏం సంబంధం రా? ఫస్ట్ ఒక రూపాయి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు రివ్యూలు రాస్తున్నారు మీరు. సినిమా రే నేను 5 లక్షలు ఇస్తారా? ఎవడో దమ్మున్నోడు రివ్యూలు 5 మంది చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఒకడెవడో బొక్కలో చొక్కా, ఇంకొకడెవడో లకిడి బకిడి, ఇంకొకడో లవడా మీటింగ్స్, ఒకడు ఉన్నాడు బచ్చాగాడోడు, ఎక్కడో యూఎస్లో లొకేషన్ మార్చుకొని బతుకుతుంటాడు. ఇంకొకడోడు ఒక్కొక్కడు ఉన్నాడు. వీళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను 5 లక్షలు పెడతారా? 5 లక్షలు చెక్కిమ్మంటే ఇస్తా ఇప్పుడే. మీరు షార్ట్ ఫిలిం తీసి 100 మందిని మెప్పించాలరా, పబ్లిక్ డొమైన్లో పెట్టి 100 మందిని మెప్పించాలి. మీకు దమ్ముందా? నేను 98% మెప్పించా, నేను మగాన్ని. మీ 100 మందిని మెప్పియాలరా, నేను డబ్బులు పెడతా. మీకు ఛాలెంజ్ ఉంటే రండి. పాయింట్ 1. పాయింట్ 2 రెండో ఛాలెంజ్, నేనే హాల్ బుక్ చేస్తా, నేనే టీలు కాఫీలు టిఫిన్లు అన్నీ పెట్టిస్తా. అందరు రండి, మీరు ఒక సైడ్ నేను ఒక సైడు. సినిమా గురించి మాట్లాడదాం. జేమ్స్ కెమెరూన్ కానించి, స్టీవెన్ స్పిల్బర్గ్ కానించి, ఈ పక్క అకిరా కురోసావా కానించి, రామ్ గోపాల్ వర్మ కానించి, తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే కానించి, మీ ఇష్టం బి నాగిరెడ్డి గారి కానించి, హాలీవుడ్ సిస్టమ్స్ కానించి, ఈ పక్క సురేష్ బాబు గారి స్టూడియోస్ వరకు, తర్వాత లాటిన్ అమెరికన్ సినిమా అయినా, యూరోపియన్ సినిమా అయినా, స్కాండినేవియన్ సినిమా అయినా, జపనీస్ సినిమా అయినా, తర్వాత ఏ సినిమా అయినా మీ ఇష్టం, ఆస్ట్రేలియన్ సినిమా అయినా మాట్లాడదాం, కూర్చుందాం. మీరు నేను మాట్లాడదాం. ఆ కన్వర్జేషన్ని పబ్లిక్ డొమైన్లో పెడదాం. ఎవడు గెలుస్తారో చూద్దాం. ప్రతి క్రాఫ్ట్ గురించి మాట్లాడదాం. డిఐ, ఎడిటింగ్, కలర్ కరెక్షన్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్. 4 మాటలు నేర్చుకునేది, ఇంగ్లీష్ పదాలు. సినిమా గురించి మాట్లాడేది. వీళ్ళు జనాలు పిచ్చోళ్ళు 4 మాటలు మాట్లాడితే, వొకాబులరీ మాట్లాడితే సినిమా గురించి పెద్ద తెలిసినట్టు వాళ్ళని వీళ్ళు ఫాలో అవుతారు. ఏం తెలుసురా సినిమా గురించి మీకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరోజు షూటింగ్ 100 కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. షూటింగ్ తెలుసా మీకు? సినిమాల గురించి రివ్యూ రాస్తారు. ఏం క్రెడిబిలిటీ ఉందిరా? నీ రివ్యూ రాస్తే నీ తీసి నీ మనసులో పెట్టుకో. 10 మంది మీద రుద్దేదేంద్రా? ఎవర్రా మీది? ఏ జాతిరా మీది అసలు? ప్రొడ్యూసర్లందరూ నాశనం చేస్తారా మీరు? ప్రొడ్యూసర్లందరూ నాశనం చేస్తున్నారు. సిగ్గుండాలిరా మీకు కొంచెమన్నా? సిగ్గుండాలి కొంచెమన్నా. నేను ఓపెన్ ఛాలెంజ్ 5 లక్షలు ఇస్తా. షార్ట్ ఫిల్మ్ తీసి 100 మందిని ఒప్పించండి. రండి అందరూ, లేదా కూర్చొని డిస్కషన్ చేద్దాం రండి. రావణ్ ఫర్ యూ వాడు ఒకడు బచ్చాగాడు. వాడు అల్లు అర్జున్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, మన ప్రభాస్ గారి గురించి నెగిటివ్ చెప్తాడు. చెప్పి వ్యూస్ తెప్పించుకుంటాడు ఫ్యాన్ వార్స్ పెట్టి ప్రజలకి. మనిషివారా నువ్వు? ఎర్రిపుకురా నువ్వు, ఎర్రిపుకు నువ్వు. మనిషివాను అసలు? నా సినిమా బాగాలేదు, ఓన్లీ ఫైట్స్ అంట. అరే ఎర్రిపుక, సినిమా అంటే ఫైట్సేరా, సినిమా అంటే యాక్షను, సినిమా అంటే డ్రామా, సినిమా అంటే ఎమోషన్ అన్నీ ఉన్నారన్న దాంట్లో. నువ్వు చూడకుండానే అంటున్నావు నువ్వు. ఏ ఊర్రా నీది అసలు? నా సినిమాని తక్కువ అంచనా వచ్చే గమ్ముకుంటారు అనుకుంటున్నావా అందరు ప్రొడ్యూసర్ లాగా?
తాటా తీస్తారే. ఫస్ట్ నీకు క్రెడిబిలిటీ ఉందా మాట్లాడడానికి? నీ ముఖాన లైట్ ఉందా? సినిమాలో లైట్ బాగాలేదంట. నీ ముఖాన లైట్, నువ్వు పెట్టుకునే ఫ్రేమ్ సరిగా ఉండదు, నువ్వు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతావు. 4 ఇంగ్లీష్ పదాలు నేర్చుకునే నువ్వు సినిమా మేకర్ అవుతావా? నీకన్నా ఎక్కువ చదువుకున్నా నేను. చదివి అలసిపోయి పండిపోయింది రంగేసినాం అంతే. ఏం తెలుసురా సినిమాల గురించి మీకు? ప్రజలు యాక్సెప్ట్ చేసి పోతున్నప్పుడు ఇది బాగాలేదు అది బాగాలేదు, సిగ్గుండాలరా. 1,00,000 వ్యూస్ తెచ్చుకున్నారు ప్రతి ఛానల్లో పెట్టుకొని నా వీడియోలు, మళ్ళీ నెగిటివ్ పెడుతున్నారు కొంతమంది. బుద్ధి ఉండాలరా. ఎట్లా అరుగుతుంది ఆ ఫుడ్? ఎలా అరుగుతుందిరా మీకు? ఛాలెంజ్ చేస్తున్నా, 5 లక్షలు పెడతా, ఒక్క షార్ట్ ఫిల్మ్ తీయండి. ఒక్కటే షార్ట్ ఫిల్మ్ 5 లక్షలు పెడతా, తీసి 10 మందిని ఒప్పిండి. నేను ఇదే ఛాలెంజ్ మీకు, దమ్ముంటే. లేదా రివ్యూలు బంద్ చేసి మర్యాద ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెట్టుకోండి అంతే. సినిమా మీ రివ్యూల మీద కరెక్ట్ కాదు పెట్టడం. ఎందుకంటే రివ్యూ అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ అట్ ఆల్ హెల్తీ. వై? బికాస్ ప్రతి ప్రజలకు ఇండివిజువల్ ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చూస్తారు. మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టడం కరెక్ట్ కాదు, 100 మంది మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు మా మీద రివ్యూలు రాశారు కాబట్టి మేము మీ మీద రివ్యూలు రాస్తున్నాం. వీడు ఇట్టటాడు వాడు అట్టటాడు అని రివ్యూ అంతే. మీ భాగవతం అందరికీ తెలిసిందే. కల్కి సినిమా బాగాలేదారా? ఒరే లౌడా చొక్కా, కల్కి సినిమా బాగాలేదారా? నీకు ఏం తెలుస్తున్నారు సినిమా గురించి? ఏం సినిమా తీసినవరా? మొన్నోడు ఒకటి అడిగితే ఒక పిల్లోడు పుడతాడంట, 13 ఏళ్ళంట, 20 ఏళ్ళంట, 50 ఏళ్ళంట, 70 ఏళ్ళు తీస్తాడంట సినిమా. ఇంకెప్పుడు ఆ సినిమాని ఎప్పుడు చూడాలరా జనాలు? అంటే ఇంపాసిబుల్. నువ్వు తీలే కాబట్టి వేయలేక మంగళవారం అంటారు మా రాయలసీమలో ఒక డైలాగు. అట్లా చెప్తున్నావురా నువ్వు? ఏం చేసినావురా నువ్వు? అసలు ఏం క్రెడిబిలిటీ ఉందిరా? షార్ట్ వైరల్ న్యూస్ బొంగు. ఏం లే, వీళ్ళకు వ్యూస్ ఎక్కువ ఎలా వస్తాయంటే నెగిటివిటీ మాట్లాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. బాగుంది అందరు బాగుందంటే, బాగలేదు అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో ఇది రివ్యూ సంబంధించింది. నా సినిమా బ్లాక్ బస్టర్. పాత వేరే సినిమాల గురించి నేను మాట్లాడింది. నా సినిమా బ్లాక్ బస్టర్, దాన్ని పక్కన పెట్టండి. నా సినిమాకి 100 ఛానల్స్లో 2 ఛానల్సే నెగిటివ్ రాశాయి. ఆ ఛానల్స్ కూడా పాజిటివ్ కావాలి, కారణం నేను కష్టపడ్డా, సినిమా బాగుంది, ప్రజలే చెప్తున్నారు. అది ల్యాగ్ లేకుండా 3 అవర్స్ నేను తీసా. నా ముందు వచ్చి మాట్లాడండి. మీరు ఫేసులు పెట్టుకోకుండా నెగిటివ్ రాస్తే మటుకు తాట తీస్తా. 1 సైడ్కి ఏమైనా స్టూడియోకి వచ్చి మరీ తాట తీస్తా. అందరిలాగా కాదు, నేను కష్టపడే మనిషిని, చాలా కష్టపడే గౌరవం ఇచ్చే వ్యక్తిని నేను. చాలామంది కష్టపడి సినిమా చేశాం. కృష్ణానగర్ ఇది. సినిమా గురించి ఏం తెలియకుండా అవగాహన ఇష్టం వచ్చినట్టు రాస్తే మటుకు గుంట నక్కల్లాగా దాక్కొని ఎగిచ్చి తంత ఆడికొచ్చి ఏం తెలుస్తున్నారు సినిమా గురించి? ఏం సినిమా తీసినవరా? మొన్నోడు ఒకటి అడిగితే ఒక పిల్లోడు పుడతాడంట, 13 ఏళ్ళంట, 20 ఏళ్ళంట, 50 ఏళ్ళంట, 70 ఏళ్ళు తీస్తాడంట సినిమా. ఇంకెప్పుడు ఆ సినిమాని ఎప్పుడు చూడాలరా జనాలు? అంటే ఇంపాసిబుల్. నువ్వు తీలే కాబట్టి వేయలేక మంగళవారం అంటారు మా రాయలసీమలో ఒక డైలాగు. అట్లా చెప్తున్నావురా నువ్వు? ఏం చేసినావురా నువ్వు? అసలు ఏం క్రెడిబిలిటీ ఉందిరా? షార్ట్ వైరల్ న్యూస్ బొంగు. ఏం లే, వీళ్ళకు వ్యూస్ ఎక్కువ ఎలా వస్తాయంటే నెగిటివిటీ మాట్లాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. అందరు బాగుందంటే, బాగలేదు అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో ఇది రివ్యూ సంబంధించింది. నా సినిమా బ్లాక్ బస్టర్. పాత వేరే సినిమాల గురించి నేను మాట్లాడింది. నా సినిమా బ్లాక్ బస్టర్, దాన్ని పక్కన పెట్టండి. నా సినిమాకి 100 ఛానల్స్లో 2 ఛానల్సే నెగిటివ్ రాశాయి. ఆ ఛానల్స్ కూడా పాజిటివ్ కావాలి, కారణం నేను కష్టపడ్డా, సినిమా బాగుంది, ప్రజలే చెప్తున్నారు. అది ల్యాగ్ లేకుండా 3 అవర్స్ నేను తీసా. నా ముందు వచ్చి మాట్లాడండి. మీరు ఫేసులు పెట్టుకోకుండా నెగిటివ్ రాస్తే మటుకు తాట తీస్తా. 1 సైడ్కి ఏమైనా స్టూడియోకి వచ్చి మరీ తాట తీస్తా. అందరిలాగా కాదు, నేను కష్టపడే మనిషిని, చాలా కష్టపడే గౌరవం ఇచ్చే వ్యక్తిని నేను. చాలామంది కష్టపడి సినిమా చేశాం. కృష్ణానగర్ ఇది. సినిమా గురించి ఏం తెలియకుండా అవగాహన ఇష్టం వచ్చినట్టు రాస్తే మటుకు గుంట నక్కల్లాగా దాక్కొని ఎగిచ్చి తంత ఆడికొచ్చి